తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు ఏపీ హోంమంత్రి అనిత. తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. విశాఖకు చెందిన శాంతి, లావణ్య, రజనీతో పాటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన నాయుడు బాబు ప్రాణాలు కోల్పోయారు. 2 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, గాయపడ్డ వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం, స్వల్పంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల సాయం ప్రకటించింది. ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో బాధితులకు విశాఖలో అందించారు హోంమంత్రి. తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ భిన్నంగా స్పందించారు. దైవ సన్నిధిలో చనిపోవడం ఒక రకంగా అదృష్టమంటూ కమెంట్ చేశారు. దైవ సన్నిధిలో అసూలు వాసుడు అన్నది ఒక రకంగా అదృష్టమైన, ఆమె ముక్తి కోసం వెళ్ళి ప్రాణాలని ఇచ్చినటువంటి పరిస్థితి. దాని మీద తిరుపతి తిరుమల దేవస్థానం తరఫున మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ